నీ పేరు తీయించేస్తా కింకాంగ్. లేపేస్తాడేమో. బాబు బయట కాస్త పనుంది. బయటికి వచ్చి ఏం పీకుతారేంటి? లోపలే ఉండండి, అదే ఊరికి మంచిది. బండి రెడీయారా? బండి రెడీ. బండి రెడీయా? ఎప్పుడు వస్తుందిరా నీ అత్త కూతురు? మసు, ఒకవేళ నువ్వు ఆ పిల్లని చేసుకుంటే ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ నువ్వే చేయాల్సి ఉంటది. ఆ చాకరీ చేయడానికి బావి నువ్వు ఉన్నావుగా. చాకరీ నాకు, పోరి నీకా. రే వస్తుందిరా. వస్తే మరదల పిల్ల, మా బాసు పొద్దు నుంచి ఏమీ తినకుండా నీకోసం చూస్తున్నాడు. వచ్చి 2 మాటలు మాట్లాడెళ్ళు. రౌడీలైతే భయపడాలా? ఊళ్ళో వాళ్ళు మీకు భయపడొచ్చు, నేను భయపడను. ఓహో, పోరా, నేను మాట్లాడను. అంత ధైర్యం ఉన్నదానివి ఊళ్ళో రౌడీలు కొడతానికి మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు? వీరనారిలా నువ్వే ఫైటింగ్ చేసి తరివేచ్చుగా. ఇదిగో చూడు, నువ్వు గనక ఇప్పుడు వెళ్ళి మాట్లాడకపోతే నన్ను తిననివ్వడు, నిద్రనివ్వడు, కూర్చోనివ్వడు, మాట్లాడనివ్వడు, తిరగనివ్వడు. నువ్వు నా మరదలు కాదని తెలిసిపోతుంది, నేను నీ భావన కాదని తెలిసిపోతుంది. ఈ ఊరి సమస్య తీరదు. అప్పుడు అందరూ కలిసి ఎట్లో పడ్డట్టే. ఈ రోజు విని దున్నపోతా తప్పుకో. రే జరగరా. నో సుల్తాన్. ఏరా అది ఇంత కోపంగా చూస్తుంది. మిమ్మల్ని ఏదైనా చేసిందంటే రే పరువు తిక్కరా, పోరా. నో సుల్తాన్. జై సుల్తాన్. సారీ అండి, ఆడికి పనిలో సిన్సియారిటీ కొంచెం ఎక్కువ. ఈ కలరు మీకు. నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పాను కదా, మరి ఇంకెందుకు నేను వెళ్ళిన ప్రతి చోటికి వస్తున్నావు? ఏదో మాట్లాడాలన్నమాటగా మాట్లాడు. చెప్పు. అది ఏంటంటే మరి మాట్లాడు. అంటే ఎలా చెప్పాలా? త్వరగా చెప్పి చావు. అరే ఉండండి, ఊరికి ఆంగడి బెడలాగా. ఆడున్నాడే వాడు నిజంగానే మీకు వరుస అవుతాడా? ఆడనోసారి చూడండి. అంటే మీరేమో ఇంత అందంగా ఉన్నారు, నాకు బుర్ర బదులు కొట్టుకున్నా వాడు మీకు బావలా అవుతాడో అర్థం కావట్లేదు. వీళ్ళేమో పెద్ద రౌడీ బ్యాచ్. ఒకవేళ మిమ్మల్ని బెదిరించి అలా అబద్ధం చెప్పించారేమో అని డౌట్. ఏంటండి, బావని ఎవరైనా బావ కాదని చెప్తారా? ఆయన మా బావే. పైగా ఆయన మా కులదైవం కర్రీపోతురాజు అంశ. కర్రీపోతురాజు మీరు మాట్లాడటం అయిపోయిందా? నేను వెళ్తున్నా. అయ్యో ఏమండి ఏమండి, అంటే నా దిష్టే మీకు బాగా తగిలినట్టుంది. దిష్టి తీయించుకోండి. మీ పాటికి ఎవరెవరినో తీసుకొచ్చి అమ్మాయిని చూపించారు. అతనేమో దీని చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? ఎప్పుడు నా మాట విన్నారు కనుక చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం? నా ఇంట్లో ఆడపిల్లను పెట్టుకుని పక్కింట్లో ఆడపిల్లని చూపిస్తే బాగుండదు కదమ్మా. అందుకనే నేను మీ కూతుర్ని. మీరు మాత్రమే కాదు, నేను ఈ ఊరు కోసం ఏమైనా చేస్తాను. కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. అందరూ రౌడీ వెధవలే ఉన్నారు. కాశీ కాశీ వాడిని వేసాడానికి మన ఊళ్ళో తాలూకా ఆఫీస్కి వెళ్ళారు. ఆ విషయం సుల్తాన్కి తెలిసేలా చేస్తే వాళ్ళంతటి వాళ్లే వెనక్కి వచ్చేస్తారా? ఈ గ్యాంగ్ని ఎదిరించో, జట్టు కట్టకో, ఏమీ పీకలేం. ఈ గ్యాంగే రా తోపు. ఇది నా వెనకాల ఉండాలి. నీకు టికెట్ ఫ్రీ. నేను నీకు ఫేవర్ చేస్తాను. వచ్చి సుల్తాన్ పక్కన కూర్చుంటా. ఏంటమ్మా కోపం వచ్చిందా? నేను నీ బావని ఎన్నో అబద్ధాలు చెప్పాను, కానీ ఈ ఊరు కోసం నువ్వు చెయ్యక తప్పదు. నాకు అనవసరంగా కోపం తెప్పించుకో. నీ సంచి సామాను తీసుకుని వెళ్ళి పక్కన కూర్చో. పా బావని గుద్దకుండా వెళ్ళు. ఏంటా లుక్కు? అదే చేస్తాయి. ఫుల్ ఫోర్స్ మీద ఉంది, ఖచ్చితంగా కూర్చోదు. మనం ఉంచడమే బెటర్. మీరు కూర్చోండి, నేను ఉంచుంటాను. కూర్చో.
మూసుకోండ్రా. కూర్చోమంటున్నాను కదా కూర్చో బాసు. మళ్ళీ అదే లుక్. అసలు నీకేం కావాలి? మీరే కావాలండి. ఏదో తమాషాగా చెప్పలేదండి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని. మీలాంటి అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదండి. నుదుట చిన్న బొట్టు, ఘాటుకు కళ్ళు, ముక్కు పుడక, అందానికే అందం అండి. ఒక అందమే కాదండి, మా అమ్మ గురించి మా నాన్న అన్నట్టు మీకు ధైర్యం ఎక్కువ అండి. ఎవరికి భయపడరు, ఎంతమంది ఉన్నా బోల్డ్గా మాట్లాడతారు. మా అమ్మ అంతే, ఇది ఆవిడ మెట్టే. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఇమ్మని మా నాన్న చెప్పారు. నాకు ఇది మీకు ఇవ్వాలనిపిస్తుంది. ఏం లేదురా, ఏం లేదు, ఏం లేదు. ఏమైంది బాసు? ఆ? మీ అత్త కూతురు పక్కన కూర్చున్నానుగా, షోల్డర్ టచ్ అయింది. షాక్ కొట్టినట్టు బాడీ అంతా జల్లంది. షాక్ ఒళ్ళంతా కొట్టిందా తొడ మీద కొట్టిందా? అక్కడ మాత్రం ఏదో సూది పెట్టి పొడిచినట్టుందిరా. సూదితో పొడిచినట్టు కాదు, సూదితోనే పొడిచింది. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఊరుకోరా. నువ్వు కదా, స్పీడ్ బ్రేకర్ వస్తుంది, 2 చేతులతో పట్టుకో. రాక్షసి. ఎవర్రా కొత్త ఆఫీసర్? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందన్న. మనకాడే రూల్స్ మాట్లాడతాడు. మన గురించి వాడికి తెలిసినట్లు. రేపు సంతకం పెట్టకపోతే ఫ్యామిలీతో సహా లేపి. బాయ్ బయటకు రావద్దని చెప్పారు కదరా, ఎందుకు అనవసరంగా బయటకు వచ్చావు? వదలరా. దామోదరం, రే దామోదరం, బండాబ్రా. ఏంట్రా చెప్పా పెట్టకుండా ఊరు వదిలి వెళ్ళిపోతున్నావు? ఇది నీకు న్యాయంగా ఉందా? ఇంకా ఈ ఊళ్ళో ఏముందని ఇదిగో, ఉండాలయ్యా? బయట ఊరు నుంచి రౌడీలను దింపుతున్నారు. చేయందని ఖచ్చితంగా లేపేస్తారు. ఎప్పుడయ్యా? ఎప్పుడు? నానా ఆకలని పాపం నా పిల్లల కడుపు కాలి ఏడుస్తున్నారయ్యా. ఇంట్లో ఒక్క బియ్యం గింజ కూడా లేదు. అది చూసి ఏ తండ్రి మాత్రం తట్టుకోగలరు చెప్పు? ఓ అయ్యా, ఏడుకొండలవాడా, నువ్వే ఈ ఊరిని కాపాడాలి.